అమెరికా, ఇరాన్ దేశాల మధ్య మిలిటరీ దాడులు తీవ్రం కావడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాపై ఆందోళన నెలకొంది. అంతేకాదు అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ రేటు భారీగా పెరుగుతోంది. సోమవారానికే ఈ రేటు $90లకు చేరింది. మరి ఈ ధరలు తిరిగి మన పెట్రోల్, డీజిల్ రేట్లపై పడతాయనే టెన్షన్ ప్రారంభమైంది. అదొక్కటే కాదు, రోజువారీ వాడుకునే గ్యాస్ కూడా దిగుమతి చేసుకునే స్థితిలోనే ఉన్నాం. మరి గ్యాస్ సరఫరా మాటేంటి? కేంద్రం దగ్గర ఏదైనా వ్యూహం, ప్రణాళికలు ఉన్నాయా? వాచ్ ది స్టోరీ. యుద్ధం మరింత తీవ్రతరం. ఇంధన ధరలు ప్రియం. మన చాబహర్ పోర్టుపై అమెరికా దాడి. రవాణా మార్గం క్లిష్టం. మరి ఉందా వ్యూహం? $90 మార్క్ దాటిన బ్రెంట్ క్రూడ్. మనకి ఈ షాక్ తగలకుండా తప్పించుకోగలమా? అమెరికా సెంట్రల్ కమాండ్ వరుసగా 9వ రోజు ఇరాన్కు చెందిన లక్ష్యాలపై దాడులు నిర్వహించడంతో చమురు ధరలు భారీగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్కు $90 మార్కును దాటింది. గత నెల రోజుల్లో ఈ స్థాయికి ముడి చమురు రేటు పెరగడం ఇదే మొదటిసారి. ఇకపై కూడా ఇలాగే పెరుగుతూ పోవచ్చు. ఇరాన్, అమెరికా మధ్యలో మంట మన దేశంతో సహా ఇతర దేశాలకు ముడి చమురు రేటు రూపంలో తగులుతుంది. మరి మన దగ్గర ఈ రేట్ల పెరుగుదల ప్రభావం పడకుండా ఏదైనా వ్యూహం ఉందా అంటే ప్రస్తుతానికి కేంద్రం ప్రాథమికంగా కొన్ని చర్యలు తీసుకుంటోంది. అందులో మొదటిది విండ్ ఫాల్ ట్యాక్స్ పెంచడం. డీజిల్ ఎగుమతులపై విండ్ ఫాల్ ట్యాక్స్ ను లీటర్కు 8.5 నుంచి 15.5కు పెంచింది. అలానే విమాన ఇంధనం ATF పై పన్నును 7.5 నుంచి 14.5కు పెంచింది. ఈ పన్ను పెంపు నిర్ణయం వల్ల విదేశాలకు పెద్ద ఎత్తున ఇంధనాన్ని ఎగుమతి చేసి లాభాలు సంపాదించే రిలయన్స్ ఇండస్ట్రీస్, నయారా ఎనర్జీ వంటి ప్రైవేట్ రిఫైనరీ కంపెనీలపై నేరుగా ప్రభావం పడుతుంది. వారు అంతర్జాతీయ మార్కెట్ మార్జిన్లను పూర్తిగా క్యాష్ చేసుకోకుండా ఈ పన్ను బ్రేక్ వేస్తుంది. ఇలా చేయడంతో చమురు ధరలు పెరిగినప్పుడు భారత రిఫైనరీ కంపెనీలు విదేశాలకు డీజిల్ను ఎక్కువగా ఎగుమతి చేసి లాభం పొందకుండా దేశీయంగానే విక్రయాలు చేస్తాయనేది కేంద్రం ఆలోచన. అవసరమైతే దేశీయ మార్కెట్కు ప్రాధాన్యం ఇవ్వాలన్నదే ఈ విధానం వెనుక ఉద్దేశం. ప్రస్తుతానికి పెట్రోల్, డీజిల్ రేట్లు పెరగలేదు. కానీ అంతర్జాతీయంగా చమురు ధరలు ఇలాగే పెరుగుతూ ఉద్రిక్తతలు మరింత తీవ్రమైతే భవిష్యత్తులో ఇంధన ధరలు ఖచ్చితంగా పెరుగుతాయి. ప్రపంచ మార్కెట్లో చమురు ధరలు అనూహ్యంగా పెరిగినప్పుడు రిఫైనరీ కంపెనీలకు వచ్చే లాభాల్లో కొంత భాగాన్ని ప్రత్యేక పన్ను రూపంలో ప్రభుత్వం వసూలు చేస్తోంది. దీనినే విండ్ ఫాల్ ట్యాక్స్ అంటారు. ఎన్డీఏ ప్రభుత్వం ఈ ట్యాక్స్ ని 2022లో ప్రవేశపెట్టగా పరిస్థితులకు అనుగుణంగా ఈ విండ్ ఫాల్ ట్యాక్స్ తగ్గించడం, పెంచడం చేస్తూ ఉంటుంది. ఇంకా ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ INSTCని భారత్ డెవలప్ చేస్తోంది. కేవలం సముద్ర మార్గాలపైనే ఆధారపడకుండా రష్యా నుండి ఇరాన్ మీదుగా భారతదేశానికి ఇంధనం, సరుకులను సురక్షితంగా రవాణా చేయడానికి కారిడార్ను భారత్ అభివృద్ధి చేసింది. దాంతో పాటే టాపీ పైప్ లైన్ అంటే తుర్క్మెనిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ భారత్ గ్యాస్ పైప్ లైన్ ద్వారా మధ్య ఆసియా నుంచి గ్యాస్ను దిగుమతి చేసుకోవడానికి ప్రణాళిక రచించింది. ఇక ఎగుమతుల విషయానికి వస్తే ఒకే ప్రాంతంపై ఆధారపడకుండా అమెరికా, రష్యాతో పాటు ఆఫ్రికా దేశాల నుండి చమురు కొనుగోళ్లను భారత్ పెంచింది. హఠాత్తుగా సరఫరా ఆగిపోయినా లేదా అంతర్జాతీయంగా యుద్ధాలు జరిగినా ఎదుర్కోవడానికి విశాఖపట్నం, మంగళూరు, పద్ర్ వంటి ప్రాంతాలలోని స్ట్రాటజిక్ రిజర్వ్ ప్లేసెస్లో చమురును భద్రపరుచుతోంది. వీటితో పాటే భవిష్యత్తులో ఇక వంట గ్యాస్ స్థానంలో ఆల్టర్నేటివ్ క్లీన్ కుకింగ్ పాలసీని కేంద్రం తీసుకురానుంది. ఈ విధానం ద్వారా LPGతో పాటు ఇథనాల్ను కూడా గృహ వంట కోసం ప్రధాన ఇంధనంగా ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. దీనివల్ల దేశంలో స్వచ్ఛమైన ఇంధన వినియోగం పెరగడమే కాకుండా దిగుమతి చేసుకునే LPGపై ఆధారపడ్డాన్ని కూడా తగ్గించవచ్చని అధికారులు భావిస్తున్నారు.